అమెరికా ఇరాన్ పరస్పర మిసైల్స్ దాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఎప్పుడు ఎవరిపై ఏ మిసైల్స్ పడతాయో తెలియక భయపడుతున్నారు జనం. అటు హర్మూజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరుకు తెరలేచింది. హర్మూజ్లో నడిచే నౌకలపై తాము ట్యాక్స్ వేస్తామంటోంది అమెరికా. ఈ గందరగోళం మధ్య మరో 60 రోజుల యుద్ధానికి తెరతీశారు ట్రంప్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారుతోంది. అసలు హర్మూజ్ జలసంధి లేకపోతే గల్ఫ్లో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకునేవారు కాదు. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని, ఇందుకోసం భారత్ సహా అన్ని దేశాలు కొంత రుసుం చెల్లించక తప్పదంటున్నారు. ఇకపై అమెరికా ద గార్డియన్ ఆఫ్ ద హర్మూజ్ స్ట్రైట్ గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. హర్మూజ్ నుంచి వెళ్లే ప్రతి కార్గోపై 20% రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. A race car driver is 1/10 of 1%. A bull rider, that looks pretty dangerous to me. It's 1/10 of 1%. No, it's 5.2% is you don't make it. You should have told me. You're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. I mean, it came out. There was another list came out yesterday and I'm number one on, I like being number one on TikTok better. But I'm number one on the list for killing. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి. హర్మూజ్ కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20% రుసుము చాలా ఎక్కువని, తాము న్యాయమైన రుసుములనే వసూలు చేస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హార్మూజ్ ప్రాంతము అమెరికాకు హార్మూజ్కు ఎక్కడ సంబంధం లేదు. అమెరికా సరిహద్దులు లేదు. అమెరికా ఈరాన్కు పొరుగు దేశము కాదు. హార్మూజ్ అనేటువంటిది ఈరాన్ యొక్క సరిహద్దులను ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతము. ఒమన్కు కొంత హక్కు ఉండొచ్చు తప్ప, ఎందుకంటే చిన్న దేశం, దాని పక్కన సముద్రము, ఈ సముద్ర తీరంలో ఇది కూడా వస్తుంది ఒమన్. అట్లా కాకుండా ఇప్పుడు అమెరికా వాదన చాలా వితండ వాదన. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమున్నా నాకే హక్కు ఉండాలి, నేను చెప్పినట్లు వినాలి. ఇప్పుడు జొన్నగిరిలో బంగారు గనులు పడినాయి, నాకే సంబంధం అంటాడు. ఆ రకంగా ఏంటంటే హార్మూజ్ ప్రాంతం నాదే, హార్మూజ్ ప్రాంతంలో పోయే ప్రతి నౌక 20% నాకు ట్యాక్స్ కట్టాలా. అంటే ఒక నౌక ఆయిల్ తీసుకొని పోతే వానికి 200 కోట్లు ఎంతో ఇవ్వాలా అని. ఇది ఎక్కడ, ఇది డకాయిటీ, బందిపోట్ల కంటే దుర్మార్గం ఇది. హార్మూజ్లో ₹1 ఎవరు కట్టాల్సిన పని లేకుండా రాకపోకలు జరిగేటివి. ఎప్పుడైతే అమెరికా వాళ్ళు దాడి చేశారో మాకు ఈ నష్టం అంతా జరిగింది కాబట్టి మేము హార్మూజ్ ప్రాంతంలో మేము డబ్బులు వసూలు చేస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అమెరికా ఒకవేళ ఇరాన్ డబ్బులు వసూలు చేయకూడదు, అందుకోసం నేను ఫ్రీగా ప్యాసేజ్ ఏర్పాటు చేస్తాను, ప్యాసేజ్ కోసం వస్తున్నా అని అర్థం ఉంది. అట్లా కాదు, ఈ ప్రాంతం నాది, నాకు డబ్బులు కట్టాలంటున్నాడు. అంటే ఇది కేవలం ప్రపంచ దేశాలన్నింటినీ దోచుకునేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దానివల్లనే యుద్ధానికి కారణం ఆరంభం నుంచి అమెరికానే, కొనసాగడానికి కారణం అమెరికానే. ఇప్పుడు మరింత తీవ్రతరమైన పరిస్థితులు ఏర్పడడానికి కూడా పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయెల్దే తప్ప. ఇదే సమయంలో ఇరాన్ పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ పోర్టులకు వెళుతున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది. గతంలో ఏప్రిల్ 13 నుంచి జూన్ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరటంతో దాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు తాము ఎలాంటి ఒప్పందాలకు కట్టుబడి లేమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్మూజ్లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని చెప్పుకొచ్చింది. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ అమల్లోకి వస్తే పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్ ట్యాంకర్ $3 కోట్ల వరకు, అంటే 287 కోట్ల రూపాయల వరకు అదనపు రుసుం చెల్లించాల్సి రావచ్చు. ఇరాన్ $20 లక్షల వసూలు చేస్తామని చెప్తేనే ట్రంప్ చెలరేగిపోయారు.
అసలు ఎవరికీ టోల్ కట్టద్దని చెప్పారు. తాను మాత్రం ఇప్పుడు టోలుతో తోలు తీస్తానంటున్నారు. 20% టోల్ వసూలు చేస్తే ఆ మేరకు చమురు ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటిదాకా యుద్ధంలోకి ఎంటరవని యెమెన్ హౌతీలు చెలరేగిపోయారు. సౌదీలోని అబా విమానాశ్రయంపై దాడి చేశారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరో 60 రోజులు దాడులు చేయాలన్న ఆలోచనలో ఉంది. అమెరికా బలగాలు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పార్లమెంటు అంటే కాంగ్రెస్ కు తెలిపారు. జూలై 7న యుద్ధం ప్రారంభ తేదీగా అందులో పేర్కొన్నారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడేందుకు గరిష్టంగా అధ్యక్షునికి ఉన్న గడువు 60 రోజులే. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్ కు ఆ విషయాన్ని అధ్యక్షుడు తెలపాలి. అదే పని చేశారు ట్రంప్.